హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీ కుక్స్ 17. ఎప్పటి నుంచో పాప ఓరియో కేక్ చేయాలి అని అడుగుతోందండి. మొత్తం ప్రిపరేషన్ తనే చేస్తానని అడిగింది. వీడియో చూసిన తర్వాత తను ఎలా చేసింది ఏంటి అని కమెంట్ చేయండి. మీరైతే 100కి ఎన్ని మార్కులు వేస్తారో అది కూడా కమెంట్ చేసేయండి. తను ఇక్కడ 25 to 26 బిస్కెట్స్ అయితే తీసుకునిందండి, ఓరియో బిస్కెట్స్. తీసుకున్న తర్వాత క్రీమ్ అనేది సపరేట్ చేసుకునింది. బిస్కెట్స్ని మాత్రమే మిక్సీకి వేసుకునింది తను. అస్సలు కిచెన్లోకి రావద్దు మమ్మీ, నేనే ఎంజాయ్ చేసుకుంటూ ఒక రెసిపీని ఫుల్గా చేయాలి అనింది. అయితే మనం అమ్మలు ఉంటామా చెప్పండి. అప్పటికే 1-2 సార్లు నేను వెళ్ళాను. తను ఏం చేస్తుందో ఏంటో, ఏమైనా మెస్సీగా చేసేస్తుందా అని. చూడండి, ఈ విధంగా క్రీమ్ సపరేట్ చేసేసిందనమాట. ఒక 2 స్పూన్ల చక్కెరను కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్సీకి పట్టేసాము. దాని తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి. ఫైన్ పౌడర్ లాగా చేసుకున్న తర్వాత 1/2 స్పూన్ నుంచి కొంచెం 1/2 స్పూన్ కంటే తక్కువగా మనం బేకింగ్ పౌడర్ని కానీ బేకింగ్ సోడాని కానీ యాడ్ చేసుకోవాలి. 1 కప్పు పాలను తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. మనము బేకింగ్ సోడా వేసినప్పుడు కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి. మనం స్పూన్తో పైకి ఇలా ఎత్తినప్పుడు ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. అప్పటి వరకు మనం కొద్ది కొద్దిగా పాలని యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ బ్యాటర్ లాగా ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. కేక్ టిన్ అనేది నా దగ్గర కొంచెం పెద్దగా ఉందండి. చిన్నగా ఉన్న దాంట్లో వేసుకుంటే ఈ క్వాంటిటీకి ఇంకా చాలా బాగుంటుంది. కింద బాగా నెయ్యి రాసేసి మొత్తం డస్టింగ్ చేసేసుకోవాలి. మైదాతో డస్టింగ్ చేసేసామండి. ఒకవేళ వద్దనుకుంటే మీరు బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చు. దాని తర్వాత కలిపి పెట్టుకున్న బ్యాటర్ మొత్తం అందులో వేసేసుకోవాలి. మనం హ్యాండ్ అనేది పెట్టకూడదు అనమాట. అట్లా వేసేసుకున్న తర్వాత ఒక 2-3 సార్లు నీట్గా అట్లా ట్యాప్ చేసేసుకోండి. చూడండి, ఈ విధంగా నీట్గా ట్యాప్ చేసేసుకొని మనం 15 నిమిషాలు ప్రీహీట్ చేసుకున్న మనం కుక్కర్లో పెట్టేసుకోవాలండి. ఇది 15 నుంచి 20 నిమిషాలు మనం ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ చేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఆ బ్యాటర్ ఉంది కదా, ఆ బౌల్ ఉంది కదా, అది అందులో పెట్టేసేసి పైన మూతకి మనం ఆ గ్యాస్కెట్ అనేది తీసేసి పెట్టుకోవాలండి. ఒక 1/2 అవర్ మనం పూర్తిగా సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే మన కేక్ అనేది రెడీ అయిపోతుంది. పిల్లలు కూడా ఈజీగా చేసేస్తారండి ఈ ఓరియో కేక్ని. చూడండి, ఒక 1/2 అవర్ తర్వాత మనం గుచ్చి చూసామంటే టూత్ పిక్ కానీ ఏదైనా దానికి ఏమి స్టిక్ అవ్వకుండా ఉంటే సరిపోయిందని అర్థం అండి. అది కొంచెం ఎక్స్ట్రాగా మైదా వేయడం వల్ల అది అట్లా కనిపిస్తుంది. దాన్ని మొత్తం డస్టింగ్ చేసేసి మనం ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకొని, గనాష్ కూడా తనే చేసేసిందండి. అందులో ఏంటంటే 2 క్యాడ్బరీ చాక్లెట్స్ని తీసుకునింది. కొద్దిగా బటరు, మిల్క్, షుగర్ వేసుకొని బాగా బాయిల్ చేసేసి దానిపైన వేసేసుకుంటుందండి. కొంచెం షుగర్ సిరప్ కూడా చేసి ఆ కేక్ పైన అయితే వేసుకునింది. కొంచెం ఫ్రీజ్ చేసిన తర్వాత కట్ చేసింటే సరిపోయేది. వాళ్ళు చేసినప్పుడే అట్లా కట్ చేసేసారు పిల్లలు. చూడండి, చూస్తున్నారు కదా, సాఫ్ట్గానే అనిపిస్తుంది కదా. మినిమం ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత కట్ చేస్తే ఇలా ఉంటుంది. చూడండి, సాఫ్ట్గా ఉంది, తినడానికి కూడా బాగుంది. సో వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.